ఉమ్మడి రాష్ట్రం నుంచి అవశేష ఆంధ్రప్రదేశ్ దాకా ఆయనది ఎప్పుడూ రాష్ట్ర స్థాయి రాజకీయమే. కానీ మొన్నటి ఎన్నికల ఫలితాలతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైందట. తనకు తాను డిమోషన్ ఇచ్చుకొని జిల్లాకే పరిమితమయ్యారట. రాష్ట్రం సంగతి తర్వాత ముందు సొంత ఇలాఖాలో పట్టుకోల్పోకుండా ప్లాన్ చేస్తున్నారంట. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కదా? ఒకప్పుడు రాష్ట్ర స్థాయి నేత ఇప్పుడు జిల్లాకే పరిమితం అవుతున్నారా? ఒక్క ఓటమి స్థాయిని తగ్గించిందా? పోయిన చోటే వెతుక్కుంటున్నారా? ఇంట గెలిచి రచ్చ గెలవడం కాదు, రచ్చ గెలిచాక ఇంట గెలవాలి అన్నట్టుగా తయారైంది మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పరిస్థితి. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే ఆయన పరిస్థితుల ప్రభావంతో ఇప్పుడు సొంత జిల్లాకే పరిమితం కావాల్సి వస్తుందట. గత 5 ఏళ్ల పాటు అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ కీలకంగా వ్యవహరించిన సత్యబాబు రాష్ట్రమంతా చుట్టేసేవారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. అధినేత జగన్ కు దగ్గరవాడుగా ఏపీలో ఉన్న అన్ని నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టేవారు బొత్స సత్యబాబు. ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీలకు అతీతంగా కీలక నేతగా ఎదిగిన బొత్స కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి అదే పట్టును కొనసాగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రవాణా మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనకు అజాత శత్రువుగా పేరుంది. అందుకే 2014లో కాంగ్రెస్ తరఫున చీపురుపల్లిలో ఓడిన సొంత చరిష్మాతో భారీగా ఓట్లు రాబట్టుకోగలిగారు. ఆ స్థాయి బలం ఉంది కాబట్టే ఆయన చేరిక వైసీపీకి ప్లస్ అయింది. 2019 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 9కి 9 అసెంబ్లీ స్థానాలతో పాటు ఉన్న ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా వైసీపీ గెలుచుకొని తిరుగులేని హవా చాటింది. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి టోటల్ సీన్ రివర్స్ అయింది. 2024 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా వైసీపీ గెలవలేదు. ఎంపీ సహా ఎమ్మెల్యే స్థానాలన్నింటిలోనూ కూటమిగాలే వీచింది. అయితే నాటి మంత్రి, ప్రస్తుతం శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ లాంటి నాయకుడు ప్రాతినిధ్యం వహించే జిల్లాల్లో వైసీపీ ఈ స్థాయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడం ఏంటనేది పార్టీ వర్గాలకు సైతం అర్థం కావడం లేదు. సొంత స్థానం చీపురుపల్లిలోనూ బొత్సకు ఓటమి తప్పలేదు. జిల్లాలో కూటమి అభ్యర్థులకు వచ్చిన మెజారిటీలు కూడా వైసీపీ వర్గాలను ఆశ్చర్యాన్ని కలిగించాయి. అయితే ఈ ఓటమికి కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు బొత్స సత్యనారాయణ. జిల్లాలో పార్టీ దారుణ ఓటమికి రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమిగాలతో పాటు స్థానిక పరిస్థితులు కూడా కారణమనే అభిప్రాయానికి వచ్చారు నాయకులు. ఊహించని ఓటమితో కేడర్ మొత్తం ఢీలా పడినట్టు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగులేని విజయం సాధించిన టీడీపీని ఎదుర్కోవడం ఎలాగా అనే నిస్తేజంలో కార్యకర్తలు, నేతలు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేని పరిస్థితిని గమనించారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన బొత్స సత్యనారాయణ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలతో, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ ఓటమికి గల కారణాలపై మేధోమథనం చేసి ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. జిల్లాలో పార్టీకి గత వైభవాన్ని తీసుకువచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. అందుకే ఈ ప్రయత్నంలో భాగంగా బొత్స కీలక నిర్ణయమే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా రాష్ట్ర స్థాయి రాజకీయాలు చేస్తూ వచ్చిన మాజీ మంత్రి ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కునే పనిలో పడ్డారట. రాష్ట్ర స్థాయి రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చి సొంత జిల్లాపై ఫోకస్ పెట్టాలని బొత్స డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. లోకల్ గా ఉంటూ ద్వితీయ శ్రేణి నాయకులను, కేడర్ ను బాగా యాక్టివ్ చేసే పనిలో ఉన్నారట బొత్స సత్యనారాయణ. ఎక్కువ సమయం జిల్లాలోనే ఉంటూ పార్టీని మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కించాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికే జిల్లా నేతలందరితో సమావేశమైన ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు, నేతలకు సూచించారట. గ్రామ స్థాయిలో కామ్గా మారిపోయిన కార్యకర్తలను కదిలించాలని నిర్దేశించారట. ఎమ్మెల్సీగా, మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే సొంత జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన బొత్స వరుస కార్యక్రమాలతో కార్యకర్తలకు బూస్టప్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నమాట. మాజీ మంత్రి యాక్షన్ ప్లాన్ తో అధికార పార్టీలో కూడా ఒకంత అలజడి మొదలైనట్టు తెలుస్తోంది. మరి మున్ముందు విజయనగరం జిల్లా రాజకీయం ఎలా మారుతుందో చూడాలి.